రాజు, చారుకు ఫోన్ చేయి. ఎక్కడ పని అక్కడ ఉండిపోయింది. ఆల్రెడీ మార్నింగే కాల్ చేశా. ఏదో మార్నింగ్ వాకింగ్లో ఉన్నాను చెప్పింది. అయితే మళ్ళీ చెయ్యి. గంట ముందే కాల్ చేశా. తను ఉప్మా పసెట్ ఏదో చేసుకుంటా అన్నది. అది తినేసి వస్తానని చెప్పింది. ఇంతసేపు తింటుందా? బా నాకేం తెలుసబ్బా ఎంత టైం పడుతుందో. ఆడుతూ పాడుతూ పని చేపిస్తే అలుపు సొలుపు అయినా ఈ చారుకి పోను పోను బద్ధకం ఎక్కువైపోతుంది. అసలు ఓనర్స్ మనం అదే అర్థం కావట్లేదు. వీళ్ళేంటి నా పని గురించి మాట్లాడుకుంటున్నారు? అది కాదు సంజ, అసలు మన ఇద్దరికి పని మనిషి అవసరం అంటావా? చారుని తీసివచ్చుగా. నన్ను పనులను తీసేస్తారా? ఇంత లేట్గా వస్తే మనకు పని మనిషి అవసరం లేదు. మన పని మనమే చేసుకుందాం. అదే అంటున్నాను, తీసేసి. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సంజ, ఆఫ్టర్ ఆల్ అని నేనెప్పుడు అన్నాను? మన భారతదేశంలోనే 1,50,00,000 మంది పనోళ్ళు మీ ఇళ్లలో పనిచేస్తున్నారు సార్. 80,000 సంఘాలు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మొత్తం 64 డివిజన్లు సార్. అందులో 15 లక్షల మంది పనోళ్ళు ఉన్నారు. ఒక్క మా డివిజన్లోనే 175 మంది పని మనిషి సంఘాలున్నాయి సార్. 600 మంది సీనియర్ పనోళ్ళు, 1200 మంది ముసలి పనోళ్ళు, 6,000 మంది ఫ్రెషర్ పనోళ్ళు ఉన్నారు సార్. ఆఫ్టర్ ఆల్ అంటారేంటి సార్? క్లీనింగ్ బ్రాంచ్ అని, వాషింగ్ బ్రాంచ్ అని, మెయింటెనెన్స్ బ్రాంచ్ అని, హోమ్ ప్రొటెక్షన్ బ్రాంచ్ అని, ఇలా ఎన్నో బ్రాంచులకి ఎన్నో లక్షల మంది పని మనుషులు రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో మంది అవసరాలను తీరుస్తుంది సార్ మా పని మనుషుల సంఘం. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒక్క నిమిషం మా పని ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది సార్. ఎన్నో కోట్ల క్యారేజీలు ఆగిపోతాయి, ఎన్నో లక్షల ఓనర్ల టైం టేబుల్ తలకిందులైపోతాయి, ఇల్లులన్నీ ఊగిపోతాయి, మీ సీటు సిరిగిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 6,000 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసేయకండి సార్. సారీ చెప్పండి సార్. సారీ చెప్పండి. రాజు, అది చెప్పింది కరెక్టేనమ్మా. ఎందుకు వచ్చిందిలే, సారీ చెప్పాయి. ఆగు, ఈ డైలాగ్ ఎక్కడో ఇన్నట్టుంది. చెప్పేయండి సార్. ఇదేదో సినిమాలో డైలాగ్ అని చెప్పేయండి. అంతెందుకు ఆ రాఖీ సినిమాలో డైలాగ్ అని చెప్పేయండి. ఇంకా ఫీల్ అవ్వచ్చారు. అప్పుడప్పుడు పని కూడా చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఇల్లు ఉడ్చాను, అంట్లు తోమాను, బట్టలు ఉతికాను, చివరికి వంట చేసి క్యారేజ్ కూడా కట్టాను. ఎప్పుడు? ఇవన్నీ మా ఇంట్లో చేసి వచ్చేసరికే కదా అమ్మగారు ఇంత లేట్ అయింది. పనులు మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా చెయ్యాలి. అందుకనే కదా జీతం ఇచ్చేది. మా ఇంట్లో పనులు నేనే చేసి, మీ ఇంట్లో పనులు నేనే చేసి ఎంత కష్టమో తెలుసా? అయినా పనుల కష్టాలు మీకేం తెలుస్తాయండి అమ్మగారు. పుట్టడమే గోల్డెన్ ఫోక్ తో పుట్టారుగా. పని మనిషి పని ఏమన్నా అంత కష్టమా? ఎవరైనా చేయగలరు. ఎవరైనా చేయగలరు. అవునా? అయితే మీరు కాసేపైనా పనుల్లాగా ఉండగలరా? చేస్తాం. ఉంటాం. సరే, నేను ఓనర్ని, మీరు పనోళ్ళు. ఓకేనా? ఓకే. ఇదే మంచి ఛాన్స్. సరే మేడం, లెట్స్ ప్లే గేమ్. నేను ఓనర్ని, మీరు పనులు. మీకు గుర్తుందా అప్పుడు దీపావళికి అందరు పనులు బాంబులు కాల్చుకోవడానికి వెళ్తే నేను మాత్రం మీరు బోనస్ ఇస్తారని మీతో ఉండిపోయి. లెట్స్ రీక్రియేట్ దట్టే. మీరేం చేయక్కర్లేదు. మేడం సార్ అంటున్నాను. నేను మీలాగే యాక్ట్ చేస్తా. శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకు వేరే ఇళ్లలో పని కూడా ఉంది. యాక్షన్. సార్ మేడం. సార్ సార్ మేడం. నాకేం చూడలేదు. ఇదేంటిది ఎంత కోపం అయిపోయింది? సంజ, ఇదేంటిది సడన్ గా రణబీర్లా చేస్తుంది? నీకు రణబీర్ కనిపిస్తున్నాడేమో. నాకు లైట్ గా సైకోలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనల్ని నాటకం నుంచి కాపాడే నాదుడే లేడా? డోర్ ఓపెన్ చేసా ఉంది, లోపలికి రా. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా ఇలా ఆ? వచ్చావ్? రా ఏంటి చారు, నువ్వు ఇంటికి పని మనిషి మాత్రమే. పప్పు గుత్తితో కొట్టానంటే పప్పు చెక్కల ఇరిగిపోతాయి. నేనే ఓనర్ని, ఆలే నా పని మనుషులు. ఓనరా? కావాలంటే వాళ్ళనే అడుగు. ఓ, అర్థమైంది మేడం. నేను ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్ మేడం. మరి చేతికి వాచ్ ఏదిరా? మేడం, నేను వాచ్మెన్ని, వాచ్ పెట్టుకునే మ్యాన్ని కాదు. నాకు తెలుసులే కానీ విషయం ఏంటో చెప్పు. అదే మేడం, కింద జనరేటర్ పెట్టామని చెప్పాం కదా. నాకు దాంతో ఏం పనిలేదే. దానికే మీతో పని ఉంది మ్యామ్. మీ వాటర్ డబ్బులు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. వరలక్ష్మి బార్గా? కాదు మేడం, వేరే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తా. ఎంత? 15,000 మేడం.
అది ఇప్పుడు డబ్బులు వేస్తుందో నేను చూస్తా. నేను చూస్తా. అమ్మో 15,000 నా నెలన్నర జీతం. ఏ పనడా వెళ్ళి చెక్ బుక్ తీసుకురాపో. తీసుకురాపో. వెళ్ళరాజు, వెళ్ళకపోతే చంపేసేలా ఉంది. ఇదిగోండి మేడం. చెప్పాడుగా రాసిచ్చేయి. మేడం దీని మీద సంతకం లేదు మేడం. ఇంపార్టెంటా? సంతకం లేకపోతే చెల్లదు మేడం. అయినా ఇంత చిన్న చిన్న వాడికి నేను అక్కర్లేదు, ఆ పనోడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసేయి. నేను సంతకం పెట్టమంటే నీకు కూడా పై ఖర్చులకు 2,000 పనుకొస్తాయి, తీసుకో. థ్యాంక్ యూ మేడం. మొన్న మీ వైఫ్ దగ్గర 5,000 తీసుకున్నా, అవి కూడా ఇప్పుడే తీసేసుకో. మేడం అయినా నా సంతకం ఎందుకు మేడం, మీ సంతకం పెట్టండి మేడం. ఏయ్ పనోడివి పనోడిలాగుండు, ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఇంకో 25,000 రాసిచ్చానా? వద్దులే మేడం, నేనే సంతకం చేస్తా. వెళ్ళొస్తా మేడం. ఇదిగో బాబు, ఇంకేమైనా చిన్న చిన్న ఖర్చులుంటే నా వరకు రాకర్లేదు, నా పనులు అడిగితే సరిపోద్ది. ఇంకోసారి కనుక పనులు వచ్చినప్పుడు గేట్లు వేయాలి, పనులు మెట్ల మీదే రావాలి అన్నావు అనుకో, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న కంపు కొట్టే చెత్తంతా తీసుకొచ్చి నీ కొంపలో పడతా. అర్థమైందా? వద్దులే మేడం, నేను వెళ్తా. పొద్దున్న ఎవరి మొక్కం చూసినట్టు 22,000 బొక్క. సర్లే వదిలే. డబ్బులు దేవుని లేండి సార్, చుడు తిరిగితే రాజెవరో బంటెవరో. చూడా ముందు నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరగడం ఏంటి? మీరేం వండలేదా? నేను మా పుట్టింట్లోనే వంట చేయలేదు. ఇక్కడ చేయాలి. ఇది నీ పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, పదిల్లు. ఆయన నువ్వు చేసిన వంట ఎవరు తింటాడు? ఆయన కూడా తిండు. సర్లే, ఈ రోజుకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం. గుడ్. చీ గుడ్ ఏంటి చీప్ గా? అట్లీస్ట్ 2 మటన్ బిర్యానీలు, ఒక రాగి సంగటి, నాటుకోడి పులుసు, 2 ఫ్రూట్ ఫలూదాలు అయితే సరిపోద్ది. ఇవన్నీ మనం తినలేమేమో. ఇక్కడ తినడానికి కాదు, అవి మా ఇంటికి పార్సిల్ తీసుకోపోవడానికి. ఇవన్నీ మీకా? మరి మాకు? పనోళ్ళు ఎక్కడైనా పాసిపోయిన అన్నం తింటారు కానీ పిజ్జాలు పాప్కార్న్ తింటారా? ఆ ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన అన్నం ఉంటది, అది వేడి చేసుకొని తినండి. మీరేంటి అట్టే కూర్చున్నారు? వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయండి, వాషింగ్ మిషన్ వాష్ చేయండి. ఆర్డర్ పెట్టేశాను, మనీ అడుగుతుంది. ఫోన్ పే చేస్తే పే చేస్తా. ఎంత? జస్ట్ 2,500 రూపీస్. అయినా ఇంత చిన్న చిన్న అమౌంట్స్ కి నేను కట్టడం ఎందుకు? మళ్ళీ నేను నా పాస్వర్డ్ కూడా మర్చిపోయినా. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతారా? అంటే నీకు గుర్తుందా? గుర్తుంది. అయితే నువ్వే కట్టేయి. ఓయమ్మో, ఈ నెల నా నెల జీతం టెంట్ వేసినట్టుంది. సంజ, ఆ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలి చెప్పు, క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. నాకు కూడా తెలీదు రాజు. మరి ఇప్పుడు ఎలా? మరి చారు ఏమని అంటదేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే పని మనిషి ముఖ్యం. మరి ఏం చేద్దాం చెప్పు నువ్వు. అయితే చారు దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి తప్పుకుంటున్నావు అని చెప్పేద్దాం. మంచి ఐడియా. దా చారు. 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 చారు ఏంటి? అమ్మగారని పిలవండి. అమ్మగారు, మాకు మీ పని మనుషుల వాల్యూ ఇప్పుడే బాగా తెలిసొచ్చింది. నిన్ను పర్మనెంట్ పని మనిషిగా డిక్లేర్ చేస్తున్నా. అవునా? చాలా థ్యాంక్స్ అమ్మగారు. నేను వెళ్ళి పని చేసుకుంటానే.